హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. సో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏంటి అంటే ఈ ఇయర్లో ఇంక ఇదే లాస్ట్ షాపింగ్, మళ్ళీ షాపింగ్ చేయొద్దు అనుకుంటున్నాం. సో మీరు కూడా మాతో పాటు వచ్చి మాతో పాటు లాస్ట్ షాపింగ్ చేయండి. ఈ ఇయర్లోనే స్పెసిఫై చేస్తాను, ఈ ఇయర్లోనే అంటాం కానీ అనుకున్నవన్నీ అయిపోతాయా? కాదు కదా. చలో కమ్ విల్ డూ షాపింగ్. ఇంత కప్పు ఛాయా, కలర్ బాగుంది. నాకు ఎట్లా అలవాట్లేదు టీ తాగేది. మగ్గు బాగుంది. ఇది అదే టర్నింగ్ టేబుల్ కేక్స్కి తీసుకోవాలి. మన ఇంట్లో ఉంది ఇది. ఏం నంబర్స్ ఏం కౌంట్ ఉండదు. ఎంట్రీలోనే కార్డ్ డీటెయిల్స్ అడుగుతాడు, మెట్రో కార్డ్. చిన్నగా ఉంది ఇది. కాదు, చిన్నగా వస్తుంది. మా సాయి చెప్తాడు అయితే చిన్న మొంబత్తి పెట్టి కూడా ఉండొచ్చు అని చెప్తాడు. ఒకటి ఉండే అప్పుడు తెలుసా అని అంట. ఆడ 3 ఉన్నాయి, చిన్న ఉన్నాయి బర్నర్స్ అంటే కాదంటాడు. ఇవి తీసుకోండి, రాత్రికి తాగనికి పనికొస్తాయి. యూజ్ అండ్ త్రో. పార్టీ చేసుకున్నామా, మస్తు నిద్ర పోయినామా, అంతే. పని పెట్టుకుందాం. పిక్ చేద్దామా? ఇవి తీసుకోవాలా? ఇంకో ఇది తీసుకుందాం. అయ్యో, మనం బాస్కెట్ తీసుకురాలేదు. అటు ముందు ఉంటుంది. అయ్యో, మనం బాస్కెట్ తీసుకురాలంట. ఇంటి దగ్గర నుంచి క్యారీ చేద్దామా? తీసుకురాలేదు. తీసుకుందాం, ముందుగా తీసుకుందాం. ఇది తీసుకోవచ్చు. అప్పుడు ఇంటికెళ్ళి అదేంటి? అది ఏం బ్రాండ్? ఏం కోలా? ఇల్లదే మెట్రోలదే. ఇక చూడు, ఈ గ్రీన్ యాపిల్ 0.0. ఇగో ఇట్లాంటిది. ఇక్కడ చూడు, నాన్ ఆల్కహాలిక్ బీర్ అంట. ఇట్లాంటివి చూసి కొంచెం తెలుసుకోవాలి. కొన్ని బీర్ షాంపూ వస్తుంది, అది కూడా ఇట్లాంటి ప్యాకింగ్ లోనే వేస్తాడు. కలర్ కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడే బిల్డింగ్ దగ్గర అడిగేసి వచ్చిన కస్టమర్ కార్డ్ మీద ఎంతోమందిని పంపిస్తానని అడిగితే 2 అని అన్నాడు. కానీ మేము వచ్చేటప్పుడు చెక్ చేయలేదు. అయితే కిడ్స్ రావచ్చా అని అడిగితే రావచ్చు అని అన్నాడు. డిస్కషన్ పెడుతున్నాము. ప్రైస్ ఎంత ఇక్కడ 1 పీస్ ఒక ప్రైస్ ఉంది, 2 పీసెస్ ఒక ప్రైస్ ఉంది. ఎంత తీసుకున్నాను? 1 పీస్ ఆన్లైన్లోనే తక్కువ ఉంది. ఈ సాఫ్ట్ టచ్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ ఎన్ని 33 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 33 రూపీస్ డిఫరెన్స్ ఉంది. దీని మీద 480 ఉంది ఎంఆర్పి. ఏది అంతేరా? వాడిందిగా ఎంఆర్పి. ఏమో 435 పెట్టింది. అయితే అది అప్డేట్ చేయలే. కొన్ని అప్డేట్ కావు, మనం చూసుకోవాలి. మేము మెట్రోకి ఎందుకు వచ్చినాం యాక్చువల్గా అంటే నాన్ వెజ్ తీసుకుందామని వచ్చినాం అనమాట. లోకల్ షాప్లో దొరుకుతాయి యాక్చువల్గా. మాది 1, 2, 3 కాదు కదా, అంతకు మించి కదా. అందుకని చెప్పి మెట్రోకి వచ్చినాము. క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. చూపిస్తాం రండి ఎట్లుంటుందో. వచ్చింది దీనికోసమే. ఇదే కావాలి. ఇదేంటిదో మీరు కమెంట్స్ పెట్టండి, చూస్తాను. నేను తర్వాత చెప్తాను. ఇది 420 గ్రామ్స్ అయితేనేమో 120 రూపీస్. అదే మనకి ఇది 3 kgsది 380 రూపీస్కి వస్తుంది. సో ఇదే బెస్ట్ కదా. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చూసుకోవాలి మనము. ఈ ఫిష్కి అయితే ఏం ఫిష్ అది తర్వాత చెప్తాను. నేను వాళ్ళని అడిగిన అదేం ఫిష్ చెప్పమని. బాసా ఫిష్. అరే అయినా బాగా కట్ చేస్తాను. ఇదేమో ఇంకో సైజ్ 100, 110 అంటే అన్ని పీసెస్ అని అంటారు, కానీ నేను సైజ్ అని అంటున్నా. అది నేను సైజ్ అంటున్నా, అది పీసెస్ అంటారు. చాలా దాని అనుకోదాం. అయిపోయింది, మాకు కావాల్సినవి అయితే దొరికినాయి. సీ ఫుడ్
ఓకే. మళ్ళీ కీమా 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 నగెట్స్ నగెట్స్. మనము బర్గర్స్ కింగ్లో కానీ ఇంకెక్కడైనా చికెన్ నగెట్స్ పెట్టుకుంటే అది కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. మీకు ఒక జుగాడు చెప్పాలా? ఇట్లా ప్యాకెట్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసుకొని తినాలి. ఇది ఎంత వస్తుంది కాస్ట్ అని అంటే 392 రూపీస్ వస్తుంది. మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అప్రాక్స్ 40 to 50 పీసెస్ వస్తాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏడ ఆగేది లేదు. అన్ని ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఇది మొన్న చెప్పాలో వద్దా బాబు, మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము, అక్కడ పిల్లలు తిన్నారు పాపం. ఇవి రెండేమో చికెన్ మ్యారినేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇదేమో టీలో ట్రై చేయడానికి. ఇది వచ్చేసి జింజర్ పౌడర్. ఇవన్నీ ట్రై చేయడానికి ఏమవుతుంది కానీ మాకు కావాల్సినవి అయితే అన్నీ దొరికినాయి. తాగుదాం తాగి ఊగుదాం. ఓ హెల్పర్ నా కోసం ఏం తీసుకోలే, ఒక వాటర్ బాటిల్ తప్ప.